వెల్కమ్ టు పిఐటిఎస్. సో లాస్ట్ డెమోలో మనం ఒక బార్కోడ్ని అంటే కంపెనీ వాడి యొక్క బార్కోడ్ని దాని మీద ఉన్న ఆల్రెడీ బార్కోడ్ ఉంటే దాన్ని యాడ్ చేయటం ఎలా, దానికి స్టాక్ కూడా యాడ్ చేయటం ఎలా అనేది చూసాం. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఒక లూజ్ స్టాక్ అంటే మనకి పప్పులు ఇవన్నీ కూడా మనం లాట్లలో కొంటాం, వాటిని ఏం చేస్తామంటే పీసెస్ కింద కన్వర్ట్ చేసేస్తాం. మనం చేసే పని అది. సో ఇప్పుడు మనం అది ఏం చేద్దాం అనేది ఒకటి నేను చూపిస్తాను, అది చూడండి. ఫస్ట్ మనం ఏంటంటే సేమ్ దీనికి కూడా అంతే, ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయాల్సిందే మనం. సో మనం ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలంటే బేసిక్లోకి వెళ్ళి ప్రోడక్ట్లోకి వెళ్తాం. సో లాట్ ఐటమ్ ఒకటి క్రియేట్ చేయాలి మనం ఆల్రెడీ. సో లాట్ ఐటమ్స్ బేసిక్గా ఎలా ఉంటాయి అనేది ఒకసారి నేను ఇక్కడ ప్రోడక్ట్లో టైప్ చేసి చూపిస్తున్నాను. ఎల్ఓటి లాట్ అని కొట్టగానే చూడండి, చనాదాల్ లాట్ అని ఉంది. ఈ లాట్ని కంపల్సరీగా క్రియేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే బల్క్లోనే క్రియేట్ చేయాలి. అదొకటి నేను చూపిస్తాను ఇప్పుడు. సో గ్రీన్ గ్రామ్ లాట్ ఒకటి నేను క్రియేట్ చేసి చూపిస్తాను. సో మనకి పల్సెస్ ఏవి కూడా మ్యాక్సిమం అన్నీ జిఎస్టీ ఎగ్జామ్టెడ్లో వస్తుంటాయి. మనం ప్యాక్ చేసినవి అయితే 5% వస్తాయి. కానీ ఇప్పుడు దీనికి బార్కోడ్ ఏమి ఉండదు కాబట్టి ఎంటర్ కొట్టేయండి. ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్ ఏంటంటే నేను గ్రీన్ గ్రామ్ లాట్ అని పెట్టుకుంటున్నాను, ఎల్ఓటి లాట్. సో ఇప్పుడు నేను మామూలుగా వీటిని కేజీ మనం ఎంతకు అమ్ముతాము అనేది మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపీస్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. 150 రూపీస్ ఎంఆర్పి అనుకుంటే, సో ఇప్పుడు నేను బయట మార్కెట్లో నేను రిటైల్ వాళ్ళకి ఎంతకు అమ్ముతానంటే ఫర్ ఎగ్జాంపుల్ 140 రూపీస్కి అమ్ముతాను నేను. రైట్, ఇక నేనేమి మిగతావి ఏవి యాడ్ చేయలేదు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నేను లాట్ ఐటమ్ ఇదిగోండి 107 అనే బార్కోడ్తో నేను ఆ లాట్ ఐటమ్ని ఫిక్స్ చేస్తాను కాబట్టి బార్కోడ్ యాజ్ ఈఏఎన్ని టిక్ పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా. నెక్స్ట్, ఇక లాట్ అని ఉన్న ఏ ఐటమ్ అయినా సరే లూజ్ ఐటమ్స్ అన్నిటికీ కూడా యూనిక్ బార్కోడ్ రిక్వైర్డ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు, అది మాత్రం గుర్తుంచుకోండి. రైట్, అండ్ అలాగే దీన్ని కేటగిరీ కూడా దాల్స్ అండ్ పల్సెస్లో పెట్టుకుంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇందులో జస్ట్ కంపెనీ బార్కోడ్ ఏమి ఉండదు కాబట్టి జస్ట్ ఎంటర్ కొట్టి గ్రీన్ గ్రామ్ లాట్ అనేది క్రియేట్ చేసి ఎంఆర్పి ఇచ్చాను. మనం ఎంతకు అమ్ముతామో సేల్ ప్రైస్ కూడా మెన్షన్ చేసాం. అలాగే బార్కోడ్ యాజ్ ఈఏఎన్ అనేది మాత్రం కూడా టిక్ పెట్టుకున్నాను. రైట్, నేను ఇక్కడ సేవ్ చేశాను, అయిపోయింది. ఒక లాట్ ఐటమ్ గ్రీన్ గ్రామ్ ఐటమ్ లాట్ ఐటమ్ని నేను క్రియేట్ చేశాను, ఇక్కడతో అయిపోయింది, క్లోజ్. అలాగే ఇప్పుడు ఈ గ్రీన్ గ్రామ్ లాట్ని నేను ఎన్ని పీసెస్ కింద నేను కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను అనేది కూడా మీరు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ గ్రీన్ గ్రామ్ లాట్ని నేను ఒక 500 గ్రామ్ పీస్ కింద, ఒక కేజీ ప్యాకెట్ కింద, ఒక అర కేజీ ప్యాకెట్ కింద నేను కన్వర్ట్ చేయాలి. సో అందుకని వాటిని ఏం చేస్తాం అంటే మనం వాటిని కూడా ప్రోడక్ట్ల కింద క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 5% తీసుకుంటాం, ఎందుకంటే ప్యాకింగ్ చేసిన ఏదైనా సరే ఐటము 5%లో ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ కాంపోజిట్ వాళ్ళు అయితే అదేమి చేయక్కర్లేదు కూడా. రైట్, మీరు ట్యాక్స్ ఏమి కలెక్ట్ చేయరు కాబట్టి. నెక్స్ట్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గ్రామ్ 1 కేజీ ప్యాకెట్ అనమాట. నేను 1 కేజీ ప్యాకెట్ని ఎంతకు అమ్మాలనుకుంటున్నాను, 150 రూపీసే అమ్మాలనుకుంటున్నాను. సేల్ ప్రైస్ 140 రూపీసే అంటున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ సో బార్కోడ్ యాజ్ ఈఏఎన్ అనేది టిక్ పెట్టేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. రైట్, నెక్స్ట్ ఇది దాల్స్ అండ్ పల్సెస్ కింద సేవ్ చేసుకుంటున్నాను, అయిపోయింది. నేను 1 కేజీ ఐటమ్ని యాడ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే జిఆర్ఈ గ్రీన్ గ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 500 గ్రామ్స్ కూడా కావాలి. సో 500 గ్రామ్స్ నేను జస్ట్ 75 రూపీస్కి అమ్ముతాను. నెక్స్ట్ దీన్నే 65 రూపీస్కి అమ్ముతాను. సో సేమ్ ఇక్కడ బార్కోడ్ యాజ్ ఈఏఎన్ అని టిక్ పెట్టుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి, ఇందాక లాట్లు క్రియేట్ చేసేటప్పుడేమో యూనిక్ తీసేసాం మనం. ఇక్కడ ఇవి ప్యాకెట్లుగా కన్వర్ట్ చేసేటప్పుడు యూనిక్లు అలాగే ఉంచాం, ఇది మాత్రం మర్చిపోవద్దు. సేవ్ కొట్టేస్తాను, అయిపోయింది. సో ఇలా మనం ఫస్ట్ ఒక ఐటమ్ తాలూకు లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. రైట్, సో ఇప్పుడు మీకు ఇప్పటివరకు మనం క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. పైన గ్రీన్ గ్రామ్ లాట్ అనేది బల్క్లో ఉంది, అండ్ అలాగే కింద గ్రీన్ గ్రామ్ 1 కేజీ ప్యాకెట్లు ఏమో యూనిక్లో ఉన్నాయి, అండ్ అలాగే గ్రీన్ గ్రామ్ 500 గ్రామ్స్ కూడా యూనిక్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమి చేయాలనుకుంటున్నానంటే గ్రీన్ గ్రామ్ లాట్లో స్టాక్ వేసేసి దాన్ని ఈ గ్రీన్ గ్రామ్ ప్యాకెట్స్ కింద స్ప్లిట్ చేస్తాను అనమాట. అది ఎలా చేస్తానో ఒకసారి మీరు చూడండి. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్డ్లోకి వెళ్తున్నాను. సింపుల్గా నాకు ఈ స్టాక్ అంతా ఎవరు అమ్మితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, లేదంటే ఓపెనింగ్ స్టాక్లో సెలెక్ట్ చేసుకుంటాను. ఫైన్, ఇంకా ఇవేమి మనకు అక్కర్లేదు, జస్ట్ క్యాష్ పెట్టుకుంటాను. పర్చేజర్ కూడా నేను ఓపెనింగ్ స్టాక్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ మల్టిపుల్ దానికి ఏమి కంపెనీ బార్కోడ్ రాదు కాబట్టి నేను జస్ట్ ఎంటర్ కొట్టేస్తున్నాను. ఎంటర్ కొట్టి
నా దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ గ్రీన్ గ్రామ్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి గ్రీన్ గ్రామ్ లాట్ అని పెట్టేసుకోవచ్చు. ఎంటర్ కొట్టగానే గ్రీన్ గ్రామ్ లాట్ వచ్చేస్తుంది. ఇందులో ఒకవేళ బ్రాండ్ ఏమైనా ఉంటే పెట్టుకోండి, లేదంటే జనరల్ పెట్టేస్తున్నాను. సో హెచ్ఎస్ఎన్ ఉంటే బిల్లో ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. సో ఈ లాట్లోకి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక 60 కేజీలు నా దగ్గర ఉంది లాట్. ఆ 60 కేజీల లాట్ని నేను ఎంట్రీ చేశాను క్వాంటిటీలో. నాకు ఎంత పడింది ఒక్కొక్క కేజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 110 రూపీస్ పడింది. సో ఇదంతా ఎగ్జామ్టెడ్లోనే ఉంటుంది. నెక్స్ట్ నేను ఒకవేళ లూజ్ ఎవరికన్నా హోల్సేల్లో అమ్మితే ఎఫ్ఆర్సిపిలో నేను ఎంతకు అమ్ముతానో అనేది మనం సెట్ చేసుకోవాలి. నేను 130 రూపీస్కి హోల్సేల్లో అమ్ముతాను. సో ఇక్కడ 140 రూపీస్ ఆల్రెడీ పడింది. సో 140 రిటైల్ వాడికి అమ్ముతాను. జాగా అబ్జర్వ్ చేయండి. హోల్సేల్ వాడికి 130 రూపీస్, ఎంఆర్పి ఆల్రెడీ 150 వేసాం. సో రిటైల్ వాడికి 140 రూపీస్ అమ్మేశాను. సో ఒకవేళ లూజ్ అమ్మేటట్టయితే జస్ట్ నేను లూజ్లో ఒక 60 కేజీలు స్టాక్ యాడ్ చేస్తున్నాను అంతే. దట్స్ ఆల్. యాడ్ చేసిన తర్వాత జస్ట్ సేవ్ కొట్టేస్తాను. రైట్. సో డూ యూ వాంట్ టు జనరేట్ బార్కోడ్ అంటది. ఎస్. సో సెలెక్ట్ చేసి ఎస్ అని కొట్టి జనరేట్ అని కొట్టండి. సో బార్కోడ్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ అని వస్తుంది. సో ప్రింట్ దీనికి ఏం అక్కర్లేదు. లాట్లో వేసిన వాటికి ఎక్కడ కూడా ప్రింట్ ఏం అక్కర్లేదు. రైట్. ఇక్కడతో అయిపోయింది స్టాక్. ఇప్పుడు ఆ లాట్ ఐటమ్కి అయితే ఒక 60 కేజీలు మీరు స్టాక్ అయితే వేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇంపార్టెంట్ ఇన్వెంటరీలోకి వెళ్తే కన్వర్షన్ అని, స్టాక్ కన్వర్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టాక్ కన్వర్షన్లోకి వెళ్ళి నేను ఇప్పుడు అదే లాట్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓపెనింగ్ స్టాక్లో పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజర్ కూడా జస్ట్ ఓపెనింగ్ స్టాక్. ఇక్కడ పిఎల్యు అంటే ఏమొస్తుందంటే మీరు ఇక్కడ F6 అనే బటన్ క్లిక్ చేయాలి కీబోర్డ్లో. F6. ఈ F6 కొడితే ఏంటంటే మీరు అసలు మన దగ్గర లాట్లు ఉన్నాయా, ఉంటే ఆ లాట్ తాలూకు ప్రోడక్ట్ తాలూకు క్వాంటిటీ ఏమన్నా ఉందా. ఇప్పుడు నేను ఏ లాట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ బల్క్ వాల్యూవే కావాలంటే షో కొడితే చాలు. ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి బల్క్లో. సో నేను చివరిగా వేసింది ఏంటి, గ్రీన్ గ్రామ్ లాట్లో నాకు 60 కేజీలు స్టాక్ ఉంది. నేను సెలెక్ట్ చేయాల్సింది దీన్ని నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేశాను, ఓకే కొట్టాను. ఓకే కొట్టగానే చూడండి ఇక్కడ సో ఈఏఎన్ కోడ్ అడుగుద్ది. మనకేమీ ఈఏఎన్ అక్కర్లేదు, ఎందుకంటే స్టిక్కర్ మీదే బార్కోడ్లు జనరేట్ అవుతాయి. సో ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కింద ఆ పైన ఉన్న ఈ 60 కేజీలని ఏ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో గ్రీన్ గ్రామ్ నాకు 1 కేజీ కింద కన్వర్ట్ చేయాలనుకున్నాను. గ్రీన్ గ్రామ్ 1 కేజీ అని క్రియేట్ చేయగానే వచ్చేస్తుంది. సో ఇప్పుడు జనరల్ బ్రాండ్ నేను ఈ 1 కేజీ ప్యాకెట్లు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ పీసెస్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక 10 ప్యాకెట్లు క్రియేట్ చేయాలనుకున్నాను. వెయిట్ ఎంత అంటే 1 కేజీ, ఈచ్ వన్ 1 కేజీ అనమాట. సో నాకు 1 కేజీ. సో మనకి బేసిక్గా పడ్డ రేట్ ఎంత అనేది 1 కేజీ ప్యాకెట్కి మనం ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది కాబట్టి కేజీకి మనం ఎంత పడుతుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ 110 అంటే మనం అది వేసుకుంటే దానికి ఏమవుతుందంటే ప్రాఫిట్ అనాలిసిస్ వస్తుంది. తెలియకపోతే 0 పెట్టేసి వదిలేయండి. నెక్స్ట్ సో ఒకవేళ దీన్ని కూడా హోల్సేల్కి మీరు అమ్మాలి అనుకుంటే ఎంతకు అమ్మాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 130 రూపీస్ కేజీ నేను అమ్మాలనుకుంటున్నాను. సో 140 నాకు కామన్, 140 రూపీస్ నాకు కామన్గా 140 రూపీస్ నేను చేస్తున్నాను. రైట్. సో అయిపోయింది 140 కూడా. నాకు యూఓఎం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇది 1 కేజీ ప్యాకెట్స్ కింద కావాలంటే 1 కేజీ అని క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ ప్రోడక్ట్లో పెట్టాం కాబట్టి స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను ఏం చేశానంటే బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ క్వాంటిటీ దగ్గరికి వచ్చి ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే గ్రీన్ గ్రామ్ లాట్లో నుంచి ఆల్రెడీ ఒక 10 కేజీలు పోయాయి. ఎందుకంటే 10 కేజీలు నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ సో గ్రీన్ గ్రామ్ లాట్ 1 కేజీలో సో గ్రీన్ గ్రామ్ 1 కేజీ అయిపోయింది. నేను ఇప్పుడు 500 గ్రామ్స్ కూడా తీసుకోవాలి. అంటే నాకు జస్ట్ 500 గ్రామ్స్ ఉన్నాయని చూద్దాం. ఇదిగోండి గ్రీన్ గ్రామ్ 500 గ్రామ్స్. 500 గ్రాములు కూడా నాకు ఎన్ని ప్యాకెట్లు కావాలంటే ఒక 10 ప్యాకెట్లు కావాలి. బాగా అబ్జర్వ్ చేయండి, 500 గ్రాములు వేసేటప్పుడు 0.500 వేయాలి 500 గ్రామ్స్ అనేది వెయిట్లో. సో ఎంట్రీ చేసి మనకి ఇది ఎంత పడుతుంది, మనకి ఎంత పడింది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. నాకు 55 రూపీస్ పడింది 500 గ్రామ్స్. సో ఇక్కడ 500 గ్రామ్స్కి నేను హోల్సేల్లో ఎంత కమ్మాలి, ఎఫ్ఆర్సిపిలో ఆ హోల్సేల్ తాలూకు వాల్యూ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్సిపిలో నాకు 75 రూపీస్ పడుతుంది అనుకుంటున్నా. ఆ హోల్సేల్లో నేను జస్ట్ 60 రూపీస్కి అమ్ముతాను. ఎంఆర్పి అయితే 75 రూపీస్, నాకు సేల్ ప్రైస్ అయితే 65 రూపీస్ అమ్మేస్తాను. ఇక రిమైనింగ్ యూఓఎం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే 500 గ్రామ్స్ అని మీరు పెట్టేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ జస్ట్ ఎంటర్ పడితే చాలు. మళ్ళీ చూడండి ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి.
సో ఇక్కడ గ్రీన్ గ్రామ్ లాట్ అవైలబుల్ క్వాంటిటీ మనం ఆల్రెడీ 60 కేజీల్లో నుంచి వేసిన దాంట్లో మనకి ఇంకేమైంది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇంకా 40 కేజీలే మిగిలింది. 60 కేజీలు వేసిన దాంట్లో 40 కేజీసే మిగిలింది. ఎందుకు? మనకు ఆల్రెడీ ఏమేం కన్వర్ట్ చేసాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఆల్రెడీ కన్వర్ట్ చేసేవి అన్నీ కూడా ఇలా మనకి ఇక మిగిలిన రిమైనింగ్ క్వాంటిటీస్ పీసెస్ కింద ఇవన్నీ తీసేసి మనకి క్వాంటిటీ ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఎంట్రీ చేస్తాం. ఇలా మీకు ఎన్ని కావాలి అనేది మొత్తం కూడా ఆ లాట్లో ఎంతెంత కావాలి, క్వాంటిటీ ఎంత ఉంది మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాం, రైట్. ఇంకా మీకు 250 గ్రామ్స్ కావాలన్నా సరే 250 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత జస్ట్ సేవ్ కొట్టేస్తున్నాను నేను. సో డూ యూ వాంట్ టు జనరేట్ బార్ కోడ్స్ అంటుంది, ఎస్ అని కొట్టండి. సో నేను ఆ రెండింటిని సెలెక్ట్ చేశాను, లేదా సెలెక్ట్ ఆల్ అన్న బటన్ క్లిక్ చేశాను, జనరేట్ కొట్టేశాను. సో టోటల్ సెలెక్టెడ్ రోస్ డూ యూ వాంట్ టు సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ డూ అండ్ ప్రింట్, ఎస్. ఎందుకంటే ఇవేమీ కంపెనీ బార్కోడ్లతో రాలేదు, మీరే బార్కోడ్ ప్రింటర్ వేయాలి కాబట్టి ఎస్ అని కొట్టేస్తే ఇక్కడ చూడండి ఈ కన్వర్షన్ నెంబర్తో షో అని కొట్టగానే మొత్తం ఎన్ని ప్యాకెట్లు కన్వర్ట్ చేసాం, 20 ప్యాకెట్లు కన్వర్ట్ చేసాం మొత్తం. బాగా అబ్జర్వ్ చేయండి. సో 20 ప్యాకెట్లు కన్వర్ట్ చేసాం మనం. ఈ 20 ప్యాకెట్లలో 10 ఏమో 1 కేజీ ప్యాకెట్లు, రిమైనింగ్ 10 ఏమో హాఫ్ కేజీ ప్యాకెట్లు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీ దగ్గర స్టిక్కర్ లేబుల్ ఏదైతే 2 అప్ ఉంటే 2 అప్, 3 అప్ ఉంటే 3 అప్, నేను 3 అప్ కాబట్టి 3 అప్ పెట్టుకున్నాను. ఇక్కడ నాకు ఏ బార్కోడ్ ప్రింటర్, ఆ బార్కోడ్ ప్రింటర్ మీరు ఒకవేళ జిబ్రా వాడితే ఇక్కడ జెడ్ డిజైనర్ ఉంటుంది, ఏ బార్కోడ్ ప్రింటర్ ఉంటే ఆ బార్కోడ్ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి అన్ని స్టిక్కర్లు కావాలి కాబట్టి మీరు జస్ట్ సెలెక్ట్ ఆల్ అని కొట్టండి. అన్నీ సెలెక్ట్ అయిపోయాయి, లేబుల్ సెలెక్ట్ చేశారు, ప్రింటర్ సెలెక్ట్ చేశారు. జస్ట్ ప్రింట్ అని కొడితే, కానీ బార్కోడ్ ప్రింటర్ ఆన్లో ఉంటే జస్ట్ ప్రింట్ అని కొడితే ఈ 20 బార్కోడ్లు 20 స్టిక్కర్ల మీద ప్రింట్ అయిపోతాయి. సింపుల్ అంతే మీకు. సో మనం కన్వర్షన్ చేసేది ఇలా సింపుల్గా చేస్తాము. ఇది కొంచెం ఒక 2-3 లాట్లకి మీరు క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అనమాట, దీంట్లో ఇంకేం అక్కర్లేదు. సో రిమైనింగ్ మళ్ళీ ఇదే కన్వర్షన్ చేయాలి అంటే దీంట్లోనే ఒక హాఫ్ కేజీ మళ్ళీ ఏముందో అది కన్వర్ట్ చేయాలి అంటే బాగా చూడండి. నేను మళ్ళీ ఇదే పిఎల్యూలోంచి చూస్తున్నాను. చూడండి ఇక్కడ గ్రీన్ గ్రామ్ లాట్ అవైలబుల్ 45 క్వాంటిటీ ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక 10 కేజీలేమో కేజీల ప్యాకెట్లు, అర కేజీలేమో 10 ప్యాకెట్లు కాబట్టి ఒక 5 కేజీలు ఇది, 10 కేజీలు ఇది, మొత్తం 15 కేజీలు కట్ అవ్వగా ఇక గ్రీన్ గ్రామ్ లాట్లో ఇంకా 45 కేజీస్ ఉన్నట్టు చూపిస్తుంది. ఒకవేళ ఇదే మీకు బార్కోడ్ ప్రింట్ వచ్చిన తర్వాత ఇక్కడ లాట్లు లెక్క అమ్మినా సరే అదే క్వాంటిటీ చూపిస్తుంది. క్వాంటిటీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ F1 కొట్టేస్తున్నాము. లాట్ ఐటమ్ ఒకటి తీసుకుంటున్నాను, LOT లాట్. చూడండి గ్రీన్ గ్రామ్ లాట్ని సెలెక్ట్ చేసుకోగానే ఎంటర్ కొట్టగానే చూడండి ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ క్వాంటిటీ అని చూపిస్తుంది. అవైలబుల్ క్వాంటిటీ 45 కేజీల్లో నేను ఆల్రెడీ 1 కేజీ యాడ్ చేశాను మళ్ళీ, కాబట్టి ఇలా వచ్చేస్తుంది. లేదు ప్యాకెట్ల రూపంలో ప్యాకెట్లు తీసుకోవాలంటే, ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ బార్కోడ్ స్టిక్కర్ వేసాం కాబట్టి ఆ స్టిక్కర్ని స్కాన్ చేయగానే అది వచ్చేస్తుంది అనమాట, రైట్. సో 107 అనేది కోడ్ తాలూకు. చూడండి ఇక్కడ అవైలబుల్ క్వాంటిటీ 1. ఒకసారి ఏంటంటే కేజీన్నర తీసుకుంటారు, అప్పుడు 1.500 గ్రామ్స్ మనం వేస్తాం అనమాట జస్ట్. ఇలా మనము బిల్లింగ్లోను లూజ్ ఐటమ్ని ఎంట్రీ చేసి దానికి క్వాంటిటీ వేసి దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది ఇలా మీరు చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.